పేరు జగదీష్. నేను మానసిక వికలాంగుల పిల్లలకి టీచర్ని. ఈ పిల్లలకి సేవ చేయడం అంటే చాలా ఇష్టం, అదృష్టంగా కూడా భావిస్తాను. కానీ మనసులో ఏదో తెలియని బాధ. ఎందుకంటే నేను చేస్తున్న వృత్తి ఒకటి, చేయాలనుకున్న వృత్తి మరో ఒకటి. నేను చిన్నప్పటి నుండి సినిమాలు చాలా ఇష్టంగా చూసేవాడిని. సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చే ఫిలిం మేకర్ కావాలనే లక్ష్యం ఏర్పడింది. ఇప్పుడు ఈ లక్ష్యమేమో మహావృక్షంలా నాటుకుపోయింది. ఈ 2 పడవల ప్రయాణం చాలా కష్టంగా ఉంది, అంతకు మించి నరకంగా కూడా ఉంది. ఈ బాధ తట్టుకోలేక మా నాన్నగారితో సినీ ఫీల్డ్కు వెళ్తానని చెప్పేశాను. నాకు ఇష్టం లేదు. సినీ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని హ్యాపీగా కంటిన్యూ చేసుకో. కాదని నీ దారిలో నువ్వు వెళ్ళినట్లయితే నా నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఇకపై అందవు. తర్వాత నీ ఇష్టం. దీనివల్ల పగల సంగతి ఏమో కానీ రాత్రిలో కూడా నిద్ర వచ్చేది కాదు. భయంకరంగా ఏడుపు వచ్చేది. తల బద్దలైనట్టుగా ఉండేది. ఈ బాధ తట్టుకోలేక చాలాసార్లు చనిపోవాలనుకున్నా. కానీ నా పేరు సినిమా స్క్రీన్ మీద పడాలనుకున్నా, సమాధి మీద కాదు కదా అని నాకు నేనే సర్ది చెప్పుకుంటూ జీవిస్తున్నా. క్యారే మామా, 3 రోజులైంది. సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు, కలవడం కూడా మానేశావు. ఏమైంది మామా? ఏం జరిగింది? ఏం మామా, ఏం మాట్లాడావు? క్యా హువా బోల్ మామా. ఎందుకు విసిగిస్తావు? లైట్ ఆఫ్ చేసి బయటకు పో. నీ కోపంలో ఏదో తెలియని బాధ ఉంది మామా. ఆ బాధ ఏంటో తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను మామా. ఎంతైనా నువ్వు నా దోస్తు మామా. ప్లీజ్ మామా, నువ్వు డల్లుకుంటే నేను చూడలేను మామా. ఏం జరిగిందో చెప్పు మామా. ఏం చెప్పాలమ్మా నీకు? నేనేం చెప్పాలా? రోజులు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, నేను అనుకున్నది ఏం సాధించలేకున్నామమ్మా. రోజు రోజుకు నా ఆలోచనలు అనంతమైన శత్రు సమూహంతో యుద్ధం చేస్తున్నట్లుంది మామ. పిచ్చోన్ని అయిపోతానేమో అనిపిస్తుంది మామ. పిచ్చోన్ని అయిపోతానేమో అనిపిస్తుంది. బాధపడద్దు మామా, అసలు ఏం జరిగిందో చెప్పు. మామా, నాకు ఫిల్మ్ మేకర్ కావాలనుంది. శరీరం మాత్రమే ఇక్కడుంది మామా. నా పానమంతా సినిమా 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 అని కొట్టుకుంటుంది. ఈ విషయం అమ్మ నాన్నకు కూడా చెప్పా. వాళ్ళు ఒప్పుకోలేదు మామా. సినిమాల్లోకి పోతే నీకు మాకు ఎలాంటి సంబంధం లేదని తెగే చెప్తున్నారు మామా. ఏం చేయలేక
ఇక్కడే ఉన్నా మామ. మీ అమ్మ నాన్నే కాదురా, సినిమా అంటే ఎవరమ్మ నాన్న ఒప్పుకోరు. కాలం మారింది మామ, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వే ఒక మంచి షార్ట్ ఫిలిం తీ, సక్సెస్ అయితే అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఆ వేళ నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు? అంతేనంటావా మామ? అంతే కదా మరి. ఫస్ట్ నువ్వు ఒక మంచి కథ రాయడం మొదలుపెట్టు, దానంతటా అవే అన్నీ సర్దుకుంటాయి. ఏం మామ, అప్పుడే స్టోరీ రాసేసినావా? లేట్ చేయకుండా తొందరగా చెప్పు మామ, వినాలని ఉంది స్టోరీ. ఏరా రంగా, ఊళ్ళో విశేషాలేంటి? పల్లెటూరులో ఏం విశేషాలుంటాయ్యా? పట్నం నుంచి మీరే వచ్చారు, మీరే చెప్పండి అయ్యా. అక్కడేముంటాయిరా, చదువుకోవడానికి వెళ్ళినా, చదువు పూర్తయింది, తిరిగి వచ్చేసిన. మొత్తానికి నీ చదువు అయిపోయినట్టేనా అయ్యా? అయిపోయినట్టేరా. ఒక నిమిషం గుండె ఆగిపోయినంత పని అయిందిరా. ఏం కాదులేయ్యా, నేనుండా. రేయ్, వాడు సినిగాడు కదరా? అవునయ్యా, వాడే. ఏమైందిరా వాడికి? వానికి పిచ్చి పట్టిందయ్యా, మీ పొలాల చుట్టే తిరుగుతున్నాడు. అసలు ఏమైందిరా వాడికి? ఇట్టండి మన ఊర్లో మామూలేలయ్యా, పదండి అయ్యా పొలాలు చూద్దాం. బాగున్నారు రే.
తర్వాత మాట్లాడదాం. బా, ఏం యాక్టింగ్ చేసినారా, సూపర్, ఇరగదీశారా. రే రంగా, ఆ రోజు పిట్టకథ చెప్పావు చూడు, అదేరా. వీడికి పిచ్చి పట్టిందని, మా పొలాల చుట్టే తిరుగుతుంటాడని, మనకెందుకులే అయ్యా అని డబ్బా మాటలన్నీ చెప్పావు చూడు. నాకు ఆ రోజే డౌట్ వచ్చిందిరా. మర్యాదగా ఏం జరిగిందో ఇప్పుడన్నా చెప్పండి. ఏందిరా వాడు ఇంకా రాలేదు? వాని గురించి నన్ను అడగాకురా. అదిగో మాటల్లోనే వస్తున్నాడు. ఎంతసేపు రా నీకోసం ఉండేది? ఏమ్రా, ఎవరు చూడకుండా రాకూడదా? సర్లేరా, ఇంకా మొదలెడడం పడండి. బతయ్యోగా పదన్నాసి వారణాసి. శబాష్ శబాష్ స్వామి, వీళ్ళ లెక్కంతా నేనే గెలుచుకోవాలి. సర్లే చెయ్యి గాడు. రే సీనుగా, లత ఇంటికి వచ్చిందంటనే, నిజమేనా? వచ్చింది రోయ్. ఇప్పుడెందుకు వచ్చిందిరా? పండగ కాదు, పబ్బం కాదే. నాకేం తెలుసురా, వీడిని అడుగు. ఊళ్ళో చరిత్రల్లో వీని దగ్గరనే ఉంటాయి. దాని మొగుడు రోజు తాగి తంతానంట, తట్టుకోలేక ఇంటికి తెంకొని వచ్చింది. ఎంతైనా పాత పరిచయమే కదా పోయి. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళి బాగా ఓదార్చు. అంతేనంటావు మరి? అంతే కదా మరి. అయితే ఈ రాత్రికే పోయి ఒక పట్టు పడతా. షో లెక్కదారి లక్కంతా పోయిందిరా. దబ్బై నువ్వు రే, ఆకలి అవుతుందిరా. మేమేం చేయాలరా? మీద నాకేం పండురా, తొట్టలేకపోయి ఓ పండు తెచ్చుకుంటా. ఏమ్రా రోయ్, కళ్ళేమన్నా తిరుగుతాండయా, ఒళ్ళేమన్నా బలిసిందా? ఆ తోట భూపతే ఏది మర్చిపోయినావా ఏమన్నా? రే అయ్య పిలిచాడు. అయ్యనా? దండాలయ్యా. యాడికి పోయి వచ్చాడవురా? అయ్యా, మా అమ్మ కూలి డబ్బులు ఇప్పించుకొని వస్తున్నాయ్యా. కొత్త బట్టలు ఉన్నట్టున్నాయే, ఏంది విషయం?
అయ్యా మొన్ననే అయ్యా వానికి పెళ్ళైంది. అవునా? తక్కువ జాతి నా కొడక, ఈ ఊరి కట్టుబాట్ల గురించి తెలుదారా నీకు? ఈ భూపతి ముందరనే కొత్త బట్టలు వేసుకొని తిరుగుతావురా లంజా కొడక. అయ్యా 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 ఉదయా 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 అయ్యా 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 తప్పైపోయిందయ్యా అయ్యా అయ్యా ఉదయా 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 తప్పైపోయిందయ్యా, వదిలేయండి అయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా, రానయ్యా రానయ్యా, ఇంకోసారి కొత్త బట్టలు వేసుకొని రానయ్యా, రాను, తప్పైపోయిందయ్యా, రానయ్యా 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 రానయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా, రానయ్యా, వదిలేయండియ్యా, రానయ్యా 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 రానయ్యా. తప్పు కాదురా, కళ్ళకు పసరెక్కి ఒళ్ళు కోవు పట్టేచ్చినావురా ఇక్కడికి నువ్వు. అయ్యా ఇంకోసారి ఇట్లా వచ్చినావనుకో నీ పానం తీసి నడుగుర్ల చెట్టుకు యాలాడదీచ్చనా కొడక. రానయ్యా పోయి ఇక్కడి నుంచి. రానయ్యా. అవసరమారా నీకు? నేను ఒక విషయం చెప్తా ఇనుకోరి. ఈ చుట్టూ ఉన్న 100 ఎకరాల మామిడి తోట భూపతిదే కావచ్చు, కానీ ఒకప్పుడు ఈ ఎకరా మామిడి తోట మాది. ఈ 100 ఎకరాల మధ్యలో మా ఎకరా భూపతయ్యకు కంట్లో నలుసుగా ఉండేదంట. మా నాన్నను బెదిరించి రాయించుకున్నారు. ఆ విషయం తెలుసారా మీకు? అయితే మన రత్తాయ్ జరిగిందేదో జరిగింది. పండు కోసం పోయి ప్రాణాల మీద తెచ్చుకుంటావా? చెప్పిన మాట ఇనువాయ్. పొరతాయ్ ఆకలైతంటే ఒక పండు తెచ్చుకుంటే ఏం సావంలే. రే ఎంతసేపైనా అడరి పర్వాలేదు. మత్తి తప్పి తోటలోకి పోయి పండ్లు కోసినారా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి ఈ తోటకే ఎరువుగా వెచ్చనా కొడకల్లరా. అర్థమైందా? ఎంత చెప్పినా వాడు మన మాట వినకపోయారా? ఈడే ఉంటే వాడితో పాటు మనం కూడా ఇరుక్కుపోతాం. పోదాం పదండి ఈ నుండి. ఎవర్రా వాడు? రే ఎవర్రా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు? ఈ భూపతి తోటలోకి వచ్చి పండ్లు కోసుకొని తింటావా అయ్యా, అయ్యా. కొడక? తక్కువ చేతి నా కొడక, కొవ్వు కలిసి కొట్టుకుంటున్నారా మీరు? అయ్యా అయ్యా ఆకలేదండి వచ్చానయ్యా. అయ్యా విడిచిపెట్టయ్యా, ఇంకా రానయ్యా, తప్పైందయ్యా. అయ్యా రానయ్యా.
విడిచిపెట్టండి అయ్యా. అయ్యా రానయ్యా. అయ్యా అయ్యా తప్పైపోయింది అయ్యా. అయ్యా చుట్టేదేరా అయ్యా తప్పైంది అయ్యా. ఇక రానయ్యా. అయ్యా వానికి తిక్క పట్టినట్టుందయ్యా. ఈ రోజు ఈ నా కొడుకు నిలిచేది లేరా. రేయ్ ఎంగడైనా పిలిచిరా పో. సరయ్యా. గుండెకి ముందు ఇట్టని చంపితే నాకేం మర్యాద ఉంటుందిరా. ఇన్ని తీసుకొని పోయి తోట అవతల పడైపో. రే సిన్గా, బలహీనుణ్ణి బలవంతుడు అన్యాయంగా దెబ్బ కొడితే ఆ బలవంతుడిని దేవుడే దెబ్బ కొడతాడ్రా. మా నాన్నగారు చేసిన తప్పుకు ఆ దేవుడే శిక్షిస్తాడు. నా మాటిని ఇంటికి వెళ్ళండి. నేను పోనయ్యా. ఎందుకురా? బాధ అయ్యా బాధ. ఏందయ్యా మీ ముందర చెప్పులు వేసుకొని తిరగకూడదా? మీ ముందర సైకిల్ మీద తిరగకూడదా? మీ ముందర కొత్త బట్టలు వేసుకొని తిరగకూడదా? మీతో పాటు సమానంగా కూర్చొని అన్నం తినకూడదా? ఎంత న్యాయమయ్యా. అయ్యా మీ బర్రెలకేమో తాగడానికి బావిలో నీళ్ళ, మా జాతి వాళ్ళకేమో ఊరు బయట చెరువులో నీళ్ళ. మేమేం పాపం చేశామయ్యా? మీ దొడ్లో ఉన్న బర్రెలకైనా విలువిస్తానేమో కానీ మా జాతి వాళ్ళకు విలువ ఇయ్యరయ్యా. అయ్యా నాకు పిచ్చి లేకుండా మీ పొలాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నానో తెలుసా? మా జాతి వాళ్ళు ఈ తోటలో అడుగు పెట్టకుండా, నాకు పట్టిన గతి ఇంకెవరికి పట్టకుండా, నా ప్రాణం పోయేంత వరకు ఇక్కడే ఉంటా. మా వాళ్ళకు రక్షణగా ఉంటా. సీను చెప్పిన ప్రతి మాట నిజమే. ఒకడేమో సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటాడు, ఇంకోడేమో ఇస్లాం నాశనం చేయాలంటాడు, ఇంకొకడేమో క్రిస్టియానిటీ నాశనం చేయాలంటాడు. కానీ మన దేశంలో ఉన్న కుల వివక్షతను, పేదరికాన్ని, నిరక్షరాస్యతను, నిరుద్యోగాన్ని నాశనం చేయాలని, వైద్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని ఏ ఒక్కడు కూడా ఎందుకు ప్రయత్నించాడు? మన బ్రతుకులు ఇంతేనా? కులం పేరుతోనో మతం పేరుతోనో కొట్టుకొని చావాల్సిందేనా? మనలో మార్పు రాదా? తన కులమతాన్ని ప్రేమించి ఇతరుల కులమతాలను కించపరిచే విధంగా ప్రవర్తించే ప్రతి వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి చెప్పుతో కొట్టాలి. అప్పుడు కానీ మన భారతదేశం బాగుపడదు. ఏంది మామా షాక్లో ఉన్నావు? బా దిమాగ్ ఖరాబ్ చేసేసావు మామ. సూపర్ ఉంది మామ స్టోరీ. థ్యాంక్ యూ మామా. లేట్ ఎందుకు మామ? షూట్ ఎప్పుడు మొదలు పెడుతున్నావు? కథకు తగ్గ క్యారెక్టర్లు దొరికిన వెంటనే షూట్ మొదలు పెట్టడమే. తొందరగా మొదలు పెట్టేసే మామ. స్టోరీ మాత్రం అదిరిపోయింది. కొత్త నెంబర్లా ఉంది.
హలో, హలో, హైదరాబాద్ అంటే ఫిల్మ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నానమ్మా. ఫిలిం ప్రొడ్యూసరా? మీ షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా బాగుందమ్మా. మీ దగ్గర కథ ఉంటే హైదరాబాద్కి వచ్చి నన్ను కలువమ్మా. నీ కథ నచ్చితే 3 monthsలో సినిమా స్టార్ట్ చేద్దాం. నువ్వే డైరెక్షన్ చేయాలి.